మీరు చాలా రకాల పఫ్స్ చూసి ఉండారు కదా. ఈరోజు కొంచెం వెరైటీగా ఉండే ఒక పఫ్ని మనం ట్రై చేయబోతున్నాము. సోయా చంక్స్ మసాలాతో లోపల ఫిల్ చేసుకొని చాలా ఈజీగా ఉండే పఫ్ షీట్ని కూడా ప్రిపేర్ చేసుకొని పఫ్ని రెడీ చేద్దాము. ఓవెన్ లేకుండా మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ట్రై చేసి చూద్దాము. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 3 కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. 250 ml దాకా ఉండే కప్పులో కొలత తీసుకుంటున్నాను. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా బటర్. ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా బటర్ని అంతా పిండిలో పట్టేదాకా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి. అప్రాక్సిమేట్ ఒక 3/4 కప్పు దాకా వాటర్ పోసాను. కొంచెం అటు ఇటు వేరియేషన్ వస్తుంది అందరికీ పిండి పట్టి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా రెస్ట్ చేయడానికి పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండి బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాగ సాగతీస్తా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఇలాగ చపాతీ బోల్స్ చేసేటట్టు మనం చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని దాన్ని బోల్స్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ బౌల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం మామూలుగా చపాతీ ఎలా చేద్దామో అలాగే చేసుకోవాలి. ఇది ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ తీసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం పఫ్ షీట్స్ మధ్యలో ఈ బటర్ను రాసేటప్పుడు షీట్స్ విడివిడిగా ఈజీగా వచ్చేస్తాయి. అందుకని ఇలాగ బటర్లో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటున్నా. ఇలాగా ఒక్కొక్క చపాతీ లాగా చేసుకొని దాని మీద మంచిగా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా బ్రష్ చేసిన తర్వాత ఇంకొక షీట్ చపాతీ ఇలాగ రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. 1 by 1 ఇలాగ మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్లో వచ్చే షీట్ మీద మనం బటర్ రాయట్లేదు. ఇలాగ మొత్తం కవర్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా ఏదైనా బాక్స్లో వేసి అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా ర్యాపర్ ఏదైనా ఉంటే దాంట్లో కవర్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 1 అవర్ దాకా పెట్టుకోవాలి. ఇది సోయా చంక్స్ని నేను బాయిల్ అయిన వాటర్లో వేసి ఉడకబెట్టిన తర్వాత బాగా పిండుకొని పక్కన తీసుకున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్తో బాగా కలపండి. వాటర్ అస్సలు లేకుండా పిండుకొని తీసుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దానిలో పోసుకోవాలి. తర్వాత మనం మసాలా రాసి పెట్టిన సోయా చంక్స్ని ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను పసుపు ముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతో ఫ్రై చేయండి. ఇలాగ ఆయిల్ అంతా పీల్చుకొని లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం తీసేయచ్చు. అదే కడాయిలోనే మనం ఒక 2 ఆనియన్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేటప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోకి వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలకి కావాల్సిన మసాలాలు పసుపు, అలాగే కారం, ఒక 1.5 టీ స్పూన్ దాకా ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, ఇవి అన్నీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు అవన్నీ కనిపిస్తూ ఉండాలి. ఓవర్గా ఉడిగిపోకుండా ఉంటే చాలు. దానిలోకి ఒక టొమాటో మీడియం సైజు కట్ చేసేది కూడా వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఈ టొమాటో ఉడకడానికి ఒక 2 మినిట్స్ ఇవి మూత పెట్టి పెట్టండి. అది కూడా ఓవర్గా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగా ఉడికితే చాలు. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన సోయా చంక్స్ని కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఈ సోయా చంక్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల దాని లోపల ఉండే వాటర్ అస్సలు అంతా మగ్గిపోయి మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన నాన్ వెజ్ కర్రీలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఇది ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాన్ పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ దాకా మనం ఫ్రీజర్లో పెట్టిన పఫ్ షీట్స్ని తీసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం మైదా పిండి వేసిన తర్వాత దాని మీద పెట్టుకొని చిన్నగా రోల్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది. చిన్నగా మనం రోల్ చేస్తూ ఉండేటప్పుడు సాఫ్ట్ అవుతుంది. ఇలాగా పెద్ద షీట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసే ముందు కొంచెం బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్ని చోట్ల వచ్చేటట్టు రాసేయండి. బ్రష్ లేకపోతే హ్యాండ్తో అయినా రాసుకోవచ్చు, ఏం కాదు. ఇలాగా మళ్ళీ మనం ఫోల్డ్ చేసేటప్పుడు స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ ఎన్నిసారి చేస్తే అన్ని మంచిగా వస్తాయి పఫ్స్. ఫోల్డింగ్స్ ఎక్కువ అయ్యే కొద్ది లేయర్స్ బాగా వస్తాయి.
ఇప్పుడు నేను ఇలాగ ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రోల్ చేయబోతున్నాము. మళ్ళీ స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలి మనం. ఇలాగ 2-3 సార్లు చేసుకోవచ్చు. ఇలా మనం స్క్వేర్ షేప్లో రోల్ చేసిన తర్వాత ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకోవాలి. నైన్ పీసెస్ దాకా వస్తుంది. ఇలాగా ఒకసారి లైన్ వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలాగ లేయర్ సెపరేట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా ఫోల్డింగ్ వచ్చే సైడ్ మాత్రం కొంచెం ఇలా కట్ చేసేస్తే బాగా కరెక్ట్గా షీట్స్ కనిపిస్తూ ఉంటుంది. కట్ చేయకపోయినా ఏం కాదు, కానీ మనం ఫోటోలో బాగా కనిపించాలి కదా సైడ్స్, అందుకని నేను ఇలా కట్ చేశాను. ఇలా లోపల మళ్ళీ ఫిల్లింగ్ పెట్టుకొని ఇలా సైడ్స్ కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. సైడ్స్ అంటే మరీ సైడ్స్ ప్రెస్ చేయకూడదు, సైడ్ కొంచెం వదిలేసి లోపల సైడే ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా అప్పుడే మనకి షీట్స్ బాగా కనిపించేది. నేను ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్లో పెట్టి బేక్ చేయబోతున్నాను. ఒక 5 దాకా ఫిల్ చేసి రెడీ చేసి పెట్టాను. దాని మీద కొంచెం ఎగ్ వాష్ చేసుకోవాలి. మిగిలే షీట్స్ని నేను ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ప్యాక్ చేసి. దాని తర్వాత పఫ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలాగా ఒక అల్యూమినియం వెసల్లో బేక్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది ఒక 45 మినిట్స్ దాకా పట్టేసరికి పఫ్స్ అన్నీ రెడీ అయిపోయింది. మంచి కలర్ వచ్చింది. ఈ ఎగ్ వాష్ ఇష్టం లేని వాళ్ళు బటర్ అయినా రాసుకోవచ్చు, కానీ ఎగ్ది స్మెల్ అలా ఏమి ఉండదు. మంచి వెజ్ పఫ్గా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం బటర్ని పైన అప్లై చేసుకుంటే చాలు. ఇలాగ కలర్ వచ్చేదాకా మనం బేక్ చేసుకోవాలి. కింద ఏం మాడిపోలేదు. మన అల్యూమినియం వెసల్లో ఒక స్టాండ్ వేసుకొని దాని మీదే మన ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు పఫ్ని కట్ చేసి కూడా చూస్తాము. ఎంత క్రిస్పీగా ఎంత మంచిగా వచ్చిందో పఫ్స్ అనేది మీకు అర్థమైపోతుంది. ఈ మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన నాన్ వెజ్ కర్రీ ఎలా ఉండదో అలాగే ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.